హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ కమ్యూనికేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఈరోజు మీకు ప్రముఖ బ్యాంక్ అయిన ఐడిబిఐ బ్యాంక్ నుంచి భారీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్ ఆపర్చునిటీస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎవరికైతే బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేయాలని ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ ఉంది. ఎలాంటి ఫీ లేదు, ల్యాప్టాప్ ఇస్తారు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి. అదేవిధంగా శాలరీ 30,000 రూపీస్ ఉంటుంది. వర్క్ ఏముంటుందంటే మీ కస్టమర్ యొక్క అప్లికేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈ డీటెయిల్స్, ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీరు ఈ జాబ్ను ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్తే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విజిబుల్ అవుతుంది ఐడిబిఐ బ్యాంక్ది. సో ఇక్కడ చూడండి, మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ 7/4/2025, అంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది. సెవెంత్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చి 20 వరకు మీకు అవకాశం ఉంటుంది. ఈ పీరియడ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నా 5th మే వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అదే ఇది ఉంటుంది. ఇక్కడ మీకు క్లిక్ ఎయిర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లాస్ట్ కార్నర్లో ఎల్లో కలర్లో, దాని మీద క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని 5 స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్లో అప్లై చేసుకుంటే ఫ్రీగా మీకు ఇది అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చి బేసిక్ ఇన్ఫర్మేషన్, రెండోది ఫోటో సిగ్నేచర్, తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ప్రీవ్యూ, అప్లోడ్స్, పేమెంట్, సబ్మిట్. ఈ 6 స్టెప్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం మీరు మీ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా మీకు ఇవి ఫిల్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇచ్చి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇచ్చిన రేషియోలో ఫోటోను, సిగ్నేచర్ను మీరు అప్లోడ్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు డిగ్రీ నుంచి ఇంటర్, 10th ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఫోర్త్ స్టెప్ వచ్చి ప్రీవ్యూ, మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ను మీరు ఇక్కడ 5th స్టెప్లో అప్లోడ్ చేసి 6th పేమెంట్ ఉండాలి. ఇది అప్లై చేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో మీరు అప్లై చేసే ముందు మీ ఆధార్ కార్డు కానీ మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకొని, మొబైల్ నెంబరు అన్ని మీ దగ్గర పెట్టుకొని అప్లై చేస్తే బాగా ఈజీగా వర్కౌట్ అవుతుంది. సో అదేవిధంగా ఈ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. 30,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇది గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుందండి, గవర్నమెంట్ జాబ్. ఇన్ కేస్ మీరు ఆఫీస్లో వర్క్ చేస్తే అక్కడ మీకు క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మంచి అవకాశం అండి. అందరూ ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అందరూ అప్లై చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఫ్రెండ్స్, మిస్ చేసుకోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ వస్తా. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.